హై గైస్, ఈ రోజు మనం మన దేశ రాష్ట్రపతికి ఉండే పవర్స్ ఏంటో తెలుసుకుందాం. వీళ్ళకున్న పవర్స్ ఏంటి, వీళ్ళు గాని ఏదైనా చెయ్యాలనుకుంటే ఆ పని చేయగలరా? ఫర్ సపోజ్ మన ప్రధానమంత్రి గాని ఏమైనా క్రిమినల్ లేక ఇల్లీగల్ లాంటి ఇష్యూస్ లో ఇరుక్కుంటే ఈ రాష్ట్రపతి ప్రధానమంత్రి మీద యాక్షన్ తీసుకునే అంత పవర్స్ ఈయనకు ఉంటాయా ఉండవా? ఇలాంటి ఇంపార్టెంట్ అలానే అందరికీ తెలియాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని హెడ్ ఆఫ్ ఇండియా అలానే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఈ పర్సన్ ఒక ఆమోదం గాని సంతకం గాని లేకుండా ఎటువంటి లాని తీసుకుని రావడానికి ఉండదు. అందుకే ప్రెసిడెంట్ ఒక పవర్ ని సుప్రీం పవర్ అని అంటారు. ప్రెసిడెంట్ కు ఉన్న పవర్స్ ని డిపార్ట్మెంట్స్ లాగా విభజిస్తారు. లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్, మిలిటరీ పవర్స్ అండ్ ఎమర్జెన్సీ పవర్స్. ఈ పవర్స్ దేనికి రిలేటెడ్ అనేది బ్రీఫ్ గా చూద్దాం. ఇండియన్ పార్లమెంట్ ఇయర్ కి 3 సెక్షన్స్ జరుగుతాయి. ప్రెసిడెంట్స్ ఈ సెక్షన్ ని ప్రారంభించడం ముగించడం చేస్తారు. పార్లమెంట్ ని రద్దు చేసే అధికారం కూడా ప్రెసిడెంట్ కి ఉంటుంది. రూలింగ్ పార్టీ లోక్సభలో తన మెజారిటీ గాని కోల్పోతే అప్పుడు ప్రెసిడెంట్ వాళ్ళని మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా కోరతారు. ఒకవేళ అప్పుడు గాని రూలింగ్ పార్టీ మెజారిటీని నిరూపించుకోలేకపోతే అప్పుడు ప్రెసిడెంట్ లోక్సభని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్స్ కి ప్రెసిడెంట్ ఆదేశిస్తారు. లోక్సభలో 2 రాజ్యసభలో 12 మందిని నామినేటెడ్ పోస్ట్ ద్వారా ఎన్నుకునే అధికారం ప్రెసిడెంట్ కు ఉంటుంది. రాజ్యసభలో 12 మందిని వివిధ రంగాల నుంచి ఎన్నుకోబడతారు. దాని ప్రకారంగానే రీసెంట్ గా సుధామూర్తి గారిని నామినేటెడ్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ చేశారు. అలానే ఏదైనా బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలంటే దానికి ఖచ్చితంగా ప్రెసిడెంట్ అప్రూవల్ అయితే ఉండాలి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి తెలుసుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి ఏ పనైనా ప్రెసిడెంట్ పేరు మీద చేయడం జరుగుతుంది. జనరల్ ఎలక్షన్స్ తర్వాత గెలిచిన పార్టీ తరపున ఎంపీస్ లో ఒకరిని ప్రధానమంత్రిగా అనుకుని వారిని ప్రెసిడెంట్ కి రికమెండ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆ వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. తర్వాత ప్రధానమంత్రి యొక్క సిఫార్తో కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీస్ ను కూడా ప్రెసిడెంట్ నియమిస్తారు. అలానే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని ప్రెసిడెంట్ నియమిస్తారు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు? మనం మూవీస్ లో చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద కంపెనీస్ లేక ఆర్గనైజేషన్స్ లో లాయర్స్ ని లీగల్ అడ్వైజర్స్ గా పెట్టుకుంటారు. సేమ్ అలానే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ లీగల్ అడ్వైజర్ గా ఒక వ్యక్తిని నియమిస్తారు. అతనే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఈయన సెంట్రల్ గవర్నమెంట్ ఒక లీగల్ మ్యాటర్స్ లో అడ్వైస్ చేయడం అలానే సుప్రీం కోర్టులో గవర్నమెంట్ తరపున లాయర్ గా రిప్రజెంట్ చేయడం చేస్తారు. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఈ సిఏజీ అనేది గవర్నమెంట్ ఒక ఖర్చులను దాని లెక్కలను చూసుకుంటుంది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ అలానే యూపీఎస్సీ మెంబర్స్, ఫైనాన్స్ కమిషన్ మెంబర్స్, ముఖ్యంగా ప్రతి స్టేట్ కి ఉండే గవర్నర్స్ ను కూడా ప్రెసిడెంటే నియమిస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ నియమించేది ప్రెసిడెంటే అయినా గానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ లో ఎవరు నియమించాలి అనేది మాత్రం రూలింగ్ గవర్నమెంట్ లేక ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు జ్యుడిషియరీ పవర్స్ ఏంటో చూద్దాం. జ్యుడిషియరీ అంటే లా సంబంధించిన ప్రతిదీ జ్యుడిషియరీ కిందకి వస్తుంది. ప్రెసిడెంట్, సుప్రీం కోర్టు అలానే హైకోర్టు ఒక చీఫ్ జస్టిస్ ని నియమించే అధికారం ఉంటుంది. అలానే దేశంలో ఎవరికి లేని ఒక అథారిటీ ప్రెసిడెంట్ కి మాత్రమే ఉంటుంది. అది ఖైదీలకు ఉన్న మరణ శిక్షను రద్దు చేయవచ్చు. మరణ శిక్షని విధించే డేట్ ను కూడా మార్చే అధికారం ఉంటుంది. ఫైనాన్షియల్ పవర్స్ ఏంటో చూద్దాం. ప్రెసిడెంట్ యూనియన్ బడ్జెట్ ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది లేదా వేరే ఎవరినైనా బడ్జెట్ ని ప్రవేశపెట్టమని రికమెండ్ చేయవచ్చు. దీన్ని ప్రతి సంవత్సరం ఫైనాన్స్ మినిస్టర్ తో ప్రవేశపెడతారు. అలానే ప్రెసిడెంట్ దగ్గర ఇండియాకి సంబంధించిన ఎమర్జెన్సీ ఫండ్స్ అనేవి ఉంటాయి. దేశంలో అత్యవసరమైన సందర్భాల్లో వాటిని వాడటానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు డిప్లొమాటిక్ పవర్స్ గురించి తెలుసుకుందాం. డిప్లొమాటిక్ అంటే వేరే దేశాలతో చేసుకునే నెగోషియేషన్స్ అని, రిలేషన్స్ అయినా, అగ్రిమెంట్స్ అయినా ఏదైనా సరే అవి డిప్లొమాటిక్ కిందకి వస్తాయి. అలాంటి డిప్లొమాటిక్ పవర్స్ ప్రెసిడెంట్ కి ఏముంటాయో చూద్దాం. మన దేశం వేరే దేశాలతో చేసుకునే ఏ అగ్రిమెంట్ అయినా గానీ అవి ప్రెసిడెంట్ పేరు మీద జరుగుతాయి. కానీ వాటి యొక్క అప్రూవల్ మాత్రం పార్లమెంట్ ఇస్తుంది. ప్రతి దేశంలో మన దేశపు రాయబారులు ఉంటారు. వాళ్ళని నియమించేది కూడా ప్రెసిడెంటే. వీళ్ళు ఉండే ఆఫీస్ ని ఇండియన్ ఎంబసీ అంటారు. ఈ ఇండియన్ ఎంబసీ అంటే ఏంటంటే మన దేశపు గవర్నమెంట్ అఫీషియల్స్ వేరే దేశంలోని ఇండియన్ ఎంబసీలో ఉంటూ మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. పాకిస్తాన్ లో కూడా ఇండియన్ ఎంబసీ ఉంటుంది. మిలిటరీ పవర్స్ గురించి తెలుసుకుందాం. దేశానికి సంబంధించిన అన్ని ఫోర్సెస్ కి ప్రెసిడెంటే సుప్రీం కమాండర్ గా ఉంటారు. అలానే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక చీఫ్లను ప్రెసిడెంటే నియమించే అధికారం ఉంటుంది. ఏ దేశంతో అయినా యుద్ధం చేసే పరిస్థితులు గాని వస్తే ఆ దేశం మీద వార్ డిక్లేర్ చేసే అధికారం ప్రెసిడెంట్ కి మాత్రమే ఉంటుంది. ఎమర్జెన్సీ పవర్స్ గురించి తెలుసుకుందాం. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రెసిడెంట్ కొన్ని పవర్స్ కలిగి ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ అనగా యుద్ధ సమయంలో దీన్ని ప్రవేశపెడతారు. 1962, 1971, 1975 లో తీసుకుని రావడం జరిగింది.
ఇంకా ప్రెసిడెంట్ రూల్ దేశంలో భారీ గొడవలు జరిగినప్పుడు ప్రెసిడెంట్ రూల్ విధిస్తారు. అలానే ఏదైనా స్టేట్ గవర్నమెంట్ విఫలమైనప్పుడు ప్రెసిడెంట్ రూల్ విధిస్తారు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది దేశంలో ఆర్థిక పరిస్థితి గాని ఘోరంగా దెబ్బతిన్నప్పుడు దీన్ని విధిస్తారు. మన దేశంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించడం జరగలేదు. ప్రెసిడెంట్ గా టర్మ్ లో సర్వీస్ చేస్తున్నప్పుడు వీళ్ళకున్న పవర్స్ ఇవి. ఈ టర్మ్ లో సర్వీస్ చేస్తున్నప్పుడు ఎటువంటి క్రిమినల్ లేక ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద కేసు ఫైల్ అయినా గానీ ప్రెసిడెంట్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. కానీ ప్రెసిడెంట్ పదవి నుంచి అయితే తీసేయడానికి ఉంటుంది. దానికి లోక్సభలో మెజారిటీ వాళ్ళు ఆమోదం ఇవ్వాలి. అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రెసిడెంట్ ని రిమూవ్ చేసే అధికారం ఉంటుంది. అదే విధంగా ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ కరప్షన్ లేక ఏదో ఒక ఇష్యూ వచ్చి ప్రైమ్ మినిస్టర్ ని రిమూవ్ చేయాల్సి వస్తే అధికారం ప్రెసిడెంట్ కి ఉంటుందా అంటే ఉండదు. అది కేవలం లోక్సభలో ఓటింగ్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది.